హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా అమ్మ చింత చిగురు చికెన్ అయితే వండుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు అంటే అందరికీ ఇష్టమే, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చింత చిగురు ఎలా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు, వట్టి చేపలు అవన్నీ వండుతూ ఉంటారు. ఇందులో అయితే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఉంటుందండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు అయితే బలంగా ఉండడానికి ఇందులో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. చింత చిగురు రుచియే కాదండి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అమృతంలాగా ఉంటుంది. ఇప్పుడైతే చింత చిగురు చికెన్ అయితే ఎలా వండుతుందో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసి మసాలా దినుసులు, కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి మంచిగా వేగాక ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ మంచిగా మగ్గినాక ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రెష్గా కడిగిపెట్టిన చికెన్ అయితే వేసి మంచిగా చికెన్ అయితే మగ్గినాక వాటర్ అంతా ఎగిరిపోయాక ఇప్పుడైతే మనకు టేస్ట్కి తగినంత కారం వేసుకొని మగ్గినాక చికెన్లో చింత చిగురు అయితే వేసుకోవాలి. వేసి కలిపాక మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని చిక్కపడ్డాక గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే మన చింత చిగురు చికెన్ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.